వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్కారం రాధా గారు. నమస్తే అండి. మేడం, ఇప్పుడు మనం చూస్తే రిలేషన్షిప్లో చాలా వరకు చిన్న చిన్న వాటికి గొడవపడడం, లేదంటే డివోర్స్ వరకు వెళ్ళడం, అండ్ ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకోకుండానే చీటికి మాటికి ఇరిటేషను, పెళ్ళైన ఒక 6-3 మంత్స్లోనే విడిపోవడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అంటే ఒక రిలేషన్షిప్ బాగుండాలి, ఇది కరెక్ట్ రిలేషన్షిప్పే అని ఎలా మనం చెప్పొచ్చు అంటారు? సో మనం చూస్తే ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఈ రిలేషన్షిప్ ఇది సక్సెస్ రేట్ చాలా తగ్గింది అని Yes. అనొచ్చు కదా. సో ఎందుకు అంటే ఇంతకు ముందు ఏముండేది, ఇప్పుడు ఏం లేదు అంటే ఇంతకు ముందు టైంలో మోర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఉండేది. తర్వాత చాలా మందికి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండేది కాదు, డిపెండెన్సీ ఎక్కువ ఉండటం వల్ల థింగ్స్కి మోర్ కాంప్రమైజ్ అవ్వటం కూడా చాలా వరకు ఉండేది కదా. అవును. సో ఇప్పుడు ఏమవుతుంది, అందరూ బ్రెడ్ విన్నర్సే, ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు బ్రెడ్ విన్నర్స్. అవును. సో ఇద్దరు సంపాదిస్తున్నారు. సో ఎప్పుడైతే నువ్వు సంపాదిస్తున్నావో ఐఎమ్ నథింగ్ లెస్ అన్న ఫీలింగ్ రావటము, నేనేం తక్కువ కాదు. ఏం తక్కువ కాదు అని అనుకోవడము. ఎట్ ద సేమ్ టైము అంటే మనం ఎప్పుడైతే వర్క్ చేస్తామో మనలో కూడా అంటే దేన్నైనా కూడా నేను కూడా చేయగలను, ఇది నేను ఎందుకే చెయ్యాలి అన్న అంటే యాక్సెప్టెన్స్ లెవెల్స్ కొంచెం వరకు తగ్గిపోయాయి అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైము కొన్ని విషయాల్లో ఎక్కడైతే అడ్జస్ట్ అవ్వాలో అడ్జస్ట్ అవ్వకపోవడం రెండోది చెప్పొచ్చు. మోర్ ఆఫ్ ఈ రిలేషన్ ఉందా లేదా అని మీరు అడిగారు చూసారా. రిలేషన్ ఉందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు చూడండి, మామూలుగా ఒక రిలేషన్లో ఉంటారు, ఇంకా 4-5గురితో సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే ఇంకో 4-5గురితో రిలేషన్ ఉంటుంది. సో అలాంటి ఒక ఫ్యామిలీలో అక్కడ రిలేషన్షిప్ ఉంది అని మనం ఎలా చెప్పగలం? ఎస్. లేదు కదా, ఆబ్వియస్లీ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఫ్యామిలీలో విత్ వైఫ్తో ఉంటున్నావు, సడన్గా యూ ఆర్ విత్ హ్యావింగ్ అ రిలేషన్షిప్ విత్ అనదర్ 4-5 మెంబర్స్. సో అంటే మోర్ ఈజీ థింగ్స్. కానీ అందరూ అలా ఉండరు కదా మ్యామ్. అలా ఉండని సందర్భాలు ఉన్నారా లేదా అని అంటే check చేసుకోవాలి. వాళ్ళకి ఆ రిలేషన్షిప్ ఉందా లేదా అంటే, సో ఇప్పుడు ఎవరైతే హస్బెండ్ కానీ వైఫ్ కానీ సో ఒక ఫ్యామిలీలో ఉంటూ ఒక 4గురితోటి నువ్వు ఇంకా relationship రిలేషన్షిప్ పెట్టుకుంటున్నావు అంటే, సో దెర్ ఈస్ సమ్ గ్యాప్ బిట్వీన్ ఇన్ యువర్ ఫ్యామిలీ అనమాట. ఓకే. సో బిట్వీన్ యూ అండ్ యువర్ వైఫ్ ఉంది అని చెప్పచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే ప్రతి చిన్న విషయానికి మనము ఆర్గ్యుమెంట్సే పెట్టుకుంటున్నామా, డిస్కస్ చేసుకుంటున్నామా. సో ప్రతిదాన్ని లేదు నేను చెప్పిందే వినాలి అని డామినేట్ చేసే క్యారెక్టర్ ఉందనుకోండి, సో ఆబ్వియస్లీ అక్కడ డిస్కషన్స్ ఉండవు. సో ఎవరైతే డామినేట్ చేస్తున్నారో ఇంకొక పర్సన్ తక్కువ, అంటే ఒక రిలేషన్షిప్లో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉంది అంటే ఆ రిలేషన్షిప్ ఈజ్ నాట్ ఇన్ అ హెల్దీ వే, ఇట్ విల్ గో ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. సో అంటే ఎప్పుడైతే ఇద్దరు కలిసి షేర్ చేసుకుంటారో, కలిసి యాక్సెప్ట్ చేస్తాము ఏదైనా థింగ్స్ ఉన్నప్పుడే మోర్ క్లోజ్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది అనమాట. ద సేమ్ టైము ఎక్కడైతే ఎక్కువ అబద్ధాలు చెప్తూ ఉంటారు, అది పార్ట్నర్స్ లో ఎవరిద్దరైనా ఎవరైనా కూడా, అంటే నేను మాట్లాడేది ఇద్దరు. ఓకే. సో అయింది ఒకళ్ళు అనేం కాదు. సో పార్ట్నర్స్లో ఎవరైనా కూడా ఎవరైతే మోర్ అక్కడ అబద్ధాలు చెప్తారో, నా ఫోన్ టచ్ చేయొద్దు, సో దిస్ ఈజ్ మై ప్రైవసీ థింగ్ అంటే ఫోన్ టచ్ చేయొద్దు, ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉండాలి. కాకపోతే ఫోన్ టచ్ చేస్తే కోపం వచ్చే అంత ఉండాల్సిన అవసరం లేదు కదా మామూలుగా అయితే. సో అలా ఎంత రియాక్షన్ జరుగుతుంది, ప్లస్ ఏమైనా చార్ట్స్ లాంటివి ఇన్ఫర్మేషన్ని డిలీట్ చేయటాలు. అంటే నేను కౌన్సిలింగ్లో చూసింది, రిలేషన్షిప్ కౌన్సిలింగ్లో వస్తే మా హస్బెండ్ ఒక్కడే డీపీ పెట్టుకుంటారు మేడం, ఫ్యామిలీ డీపీ పెట్టుకోవట్లేదు. సో ఇవన్నీ ఎప్పుడు వస్తాయి, ఒక వైఫ్కి డౌట్ ఎప్పుడు వస్తుంది అంటే, సో యు ఆర్ విత్ సమ్ వన్ ఎల్స్, నువ్వు మాట్లాడుతున్నావు అని వాళ్ళకి వచ్చినప్పుడు అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, ప్లస్ ఒక డౌట్ అనేది కూడా ఉంది. సో ఆబ్వియస్లీ దట్ విల్ నాట్ గో ఫర్ లాంగర్ టైమ్ అన్లెస్ దే సెట్ ఇట్ అప్. ఓకే. ఎక్కడో దగ్గర సెట్ చేసుకుని ఉండటం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎట్ ద సేమ్ టైము ప్రతి రిలేషన్షిప్లో ట్రాన్స్పరెన్సీ కూడా ఉండాలండి. ఈ ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటంటే ప్రతి మనిషికి స్ట్రెంగ్స్ ఉంటాయి, వీక్నెస్ కూడా ఉంటాయి. సో మనం ఎప్పుడు ఏం చేస్తామంటే స్ట్రెంగ్త్ ఎక్స్పోజ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. సో అన్నీ బాగున్నాయి, అంత గ్రీన్గా ఉంది అన్నట్టు మనకు కనిపించడానికి ట్రై చేస్తూ ఉంటాం అనమాట. సో మనము ఎప్పుడైతే సడన్గా మనలో ఏదైనా ఒక వీక్నెస్ కనిపిస్తుంది, వీక్నెస్ని మనం ఎప్పుడైతే రెండింటిని మనం ఎక్స్పోజ్ చేస్తామో మనకి భయం ఉండదు. సడన్గా మనకి వీక్నెస్ని మనం ఎక్స్పోజ్ చేయలేదు అనుకోండి, సో మనకి ఎప్పుడైనా తెలిసిపోతుందేమో,
హ్మ్. అన్న భయం అయితే ఉంటది గదా! అవును. సో, ఆ భయం ఉంటది. ఎట్ ద సేమ్ టైము అప్పటి వరకు మనం ఒక మైండ్ ఒకలాగా సెట్ జేసుకొని ఉంటారు. హ్మ్. అంటే షీ ఈజ్ సో అండ్ సో, షీ ఈజ్ బ్యూటిఫుల్, లేకపోతే తను చాలా బాగా మాట్లాడుద్ది. ఏదో కొన్ని మనం ఎక్స్‌పెక్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సడెన్‌గా మనలో ఏదైనా ఒక వీక్‌నెస్ కనిపించిందనుకోండి అవతల పర్సన్‌లో, మన ఎక్స్‌పెక్టేషన్స్ మనం సెట్ చేసుకున్నాం. అంతవరకు మనకేమీ లేదు ఐడియా. సో, ఎప్పుడైతే ఎక్స్‌పెక్టేషన్స్ సెట్ చేసుకుంటామో, సో, అప్పుడు సడెన్‌గా ఏదన్నా మనకు కనిపిస్తే నెగెటివ్ అయిపోతుందది. హ్మ్. హ్మ్. సో, అలాంటప్పుడు కూడా ఇది ఈజ్ లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ అయినప్పుడు మనము దేన్నైనా యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఆహ్, ఇప్పుడు బయటికి ఎక్కడికైనా వెళ్ళామనుకోండి. సో, ఇప్పుడు నాకు ఫిష్ కర్రీ అంటే ఇష్టం అంటే ఇంకొకళ్ళకి చికెన్ కర్రీ అంటే ఇష్టం అనుకుందాం. సో, అంటే డిఫరెన్సెస్ అయితే ఉంటాయి కదా! డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే కూడా ఉంటాయి కదా! సో, ఒకళ్ళ ఒపీనియన్ ఒకళ్ళు మళ్ళీ గ్యారంటీగా రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. సో, లేదు నేను ఇదే ఆర్డర్ చేస్తాను నువ్వు కూడా తినాలి అని ఎప్పుడైతే అంటారో, సో, ఆబ్వియస్లీ ఏంటంటే డిస్టర్బెన్స్ అవతల క్రియేట్ వాళ్ళకి నచ్చదు కదా! కొన్నిసార్లు మాత్రమే కొంతకాలం అడ్జస్ట్ వరకు అవుతారు. అడ్జస్ట్ అవుతారు గానీ, దట్ విల్ నాట్ గో ఫర్ అ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్ హ్మ్. అనమాట. సో, ఇద్దరు ఒకళ్ళు ఒపీనియన్‌ని రెస్పెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఒపీనియన్స్ అనేది డిఫరెంట్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి, డిఫరెంట్ వాల్యూ సిస్టమ్ నుంచి డెవలప్ అవుతాయి. హ్మ్. మనం వస్తాం. సో, వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఒక రూఫ్ కింద ఉంటున్నాం. ఇద్దరు కలిసి ఉంటున్నాం. ఆబ్వియస్లీ వేరు వేరు టేస్ట్‌లుంటాయి. వేరు వేరు ఒపీనియన్స్ ఉంటాయి. నాకు సినిమాలంటే ఇష్టం లేకపోతే మా హస్బెండ్‌కి సినిమాలంటే చాలా ఇష్టం అయ్యుండొచ్చు. సో, నేను వెళ్ళకపోయినా తను హ్యాపీగా వెళ్లి చూసి రాగలిగి ఉండాలి. నువ్వు రాకపోతే నాట్ రైట్ అన్నట్టు మాట్లాడుతున్నారనుకోండి. ఎన్ని రోజులు బలవంతంగా వెళ్ళగలుగుతాం హ్మ్. సినిమాలకి? సో, ఇట్స్ ఎ ప్రాబ్లమ్ అయిపోతుందనమాట. సో, అది ఆబ్లిగేషన్ లాగా అవ్వకూడదు. రెస్పెక్ట్ ఈచ్ అదర్ ఒపీనియన్స్ అనమాట. ఎప్పుడైతే ఆ ఒపీనియన్ మనం రెస్పెక్ట్ ఇచ్చి, సో, ఇద్దరు ఆ ఫ్రీ స్పేస్ మాత్రమే షేర్ చేసుకోగలిగితే, సో, దట్ విల్ గో అ గుడ్ రిలేషన్‌షిప్ అండ్ దట్ విల్ లాస్ట్ ఫర్ లాంగర్ రిలేషన్‌షిప్ కూడా ఉంటదనమాట. సో, అట్ ద సేమ్ టైము ప్రతి దానికి మనం పర్మిషన్ అడగాలి. ఇప్పుడు నన్ను ఒక అమ్మాయి అడిగిందనమాట. అంటే షీ ఈజ్ వెరీ గుడ్ అంటే ఎంబీఏ ఏదో చదువుకుంది. సో, తనేంటి అంటే మూవీకెళ్ళాలనుకున్నా గూడా వాళ్ళ మదర్ ఇన్ లా పర్మిషన్ తీసుకోవాలి. హ్మ్. అది నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. అలాంటి రిలేషన్‌షిప్ కూడా ఏంటంటే వాళ్ళు 6 మంత్స్ మాక్సిమం అడ్జస్ట్ అయ్యారండి. ఆ తర్వాత ఇంకా అడ్జస్ట్ అవ్వలేక కౌన్సెలింగ్ వరకు వచ్చారంటే దే ఆర్ గోయింగ్ త్రూ ద సో మెనీ ఇష్యూస్ అనమాట. ఆల్రెడీ తను వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయింది. అక్కడి నుంచి తను నన్ను అప్రోచ్ అయిందనమాట. హుహు. సో, అంటే ఎక్కడైతే నీకు ఆ ఫ్రీడమ్ కంప్లీట్‌గా స్పేస్. మిస్ అయిపోతుందో, హ్మ్. సో, అక్కడ కూడా ఆబ్వియస్లీ దేర్ ఇస్ మిస్సింగ్ ద డిస్టర్బెన్స్. రిలేషన్‌షిప్ అనేది ఉంటదనమాట. సేమ్ టైము ఒకళ్ళని ఎక్కువ, ఒకళ్ళు తక్కువ అన్న ఫీలింగ్స్ ఎప్పుడూ ఉండకూడదు. సో, ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు అడ్జస్ట్ చేసుకోవడం, రెస్పెక్ట్ ఇచ్చుకోవడము. అంటే ఒపీనియన్స్ గ్యారంటీగా డిఫరెంట్‌గా ఉంటాయి. బట్ స్టిల్ యూ కెన్ స్టిల్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ ఒపీనియన్స్. సో, ఇవన్నీ జస్ట్ కొన్ని బేసిక్ థింగ్స్ మనం ఫాలో అవుతాం. ఎందుకంటే మనకందరికీ ఏంటంటే వాల్యూ సిస్టమ్ చాలా ఎక్కువ ఉంటది. మన ఇండియన్ కల్చర్ ఆఫ్ లైఫ్‌లో. సో, ఈ వాల్యూ సిస్టమ్ మనందరం రెస్పెక్ట్ ఇచ్చుకుంటాం అనమాట. అంటే సడెన్‌గా అట్లా బ్రేకప్ చేసుకొని టక్‌మని ఇట్లా వెళ్ళిపోయాలి. వెళ్ళిపోలేము. సో, చాలా అంటే వి గివ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్. యెస్. సో, ఈ చిన్నవి గాని మనం ఎప్పుడైతే అడ్జస్ట్ చేసుకోగలుగుతామో ఆబ్వియస్లీ దట్ విల్ లివ్ ఫర్ లాంగర్ రిలేషన్‌షిప్ అయితే ఉంటదనమాట. మీరన్నట్టుగానే మేడం ఈ పాయింట్స్‌లలో చాలా మందికి కూడా ఏదో ఒక పాయింట్‌లో రిలేషన్‌షిప్‌లో అనేది డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసిన మీ ఎక్స్‌పీరియన్స్ బట్టి జనరల్‌గా దాని మీద ఎక్కువగా కపుల్స్ అనేది డివోర్స్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటారు మేడం? ఇప్పుడు జరుగుతున్న సందర్భాలు కనుక మనం మాట్లాడుకుంటే. ఎక్కువ చూసింది ఏంటంటే అండి, సోషల్ మీడియాలో ఈ కాంటాక్ట్స్ ఎక్కువ ఉండటం వల్ల, సో, వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత డౌట్ వస్తుంది చాలా మందికి. హ్మ్. హ్మ్. సో, వీళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఫస్ట్ ఒక 2, 3 మంత్స్, 4, 5 మంత్స్ ఏమన్నా కంటిన్యూ అవ్వరు గానీ, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళతో అంటే ఆ ఆ ఫ్రెండ్‌షిప్ ర్యాపో కంటిన్యూ బిల్డప్ చేసుకోవడం. చేయటము, సో, మాట్లాడటము అలాంటివి డౌట్ వస్తే నేను చూసిన ఎక్కువ అయితే అవే. హ్మ్. హ్మ్. సో, వైఫ్‌కి డౌట్ రావటము, ఆ రిలేషన్‌షిప్ ఆడటం, లేదా వాళ్ళు ఆల్రెడీ ఉండటము. హ్మ్. ఇప్పుడు బయట కంట్రీస్‌లో అక్కడ ఉంటున్నారు కదా! సో, యెస్. యెస్. అక్కడేంటంటే వేరే ఆల్రెడీ డేట్ చేయడం అలాంటివి ఉండటం వల్ల కూడా, సో, అది కంటిన్యూ అవుతుందేమో అని వీళ్ళకి డౌట్ వస్తుంటుందనమాట. సో, అది గాని కంటిన్యూ అవుతుందంటే మాత్రం దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద థింగ్స్. రెండోది ఇంకొకటేంటంటే ఈ ఫ్రీడమ్ గురించి. హ్మ్. ఫ్రీడమ్ కూడా ఇప్పుడు పిల్లలు ఒప్పుకోవట్లేదు. సో, ఎందుకు అంటే వాళ్ళు కూడా చదువుకున్నారు, జాబ్ చేస్తున్నారు. దే వాంట్ టు లివ్ అ ఫ్రీ లైఫ్. ఇక్కడ సడెన్‌గా వచ్చి మదర్ ఇన్ లా కండిషన్స్ పెడుతుంది అంటే ఆబ్వియస్‌లీ తీసుకోలేరు కదా! అవునవును. సో, అక్కడ కూడా ప్రాబ్లమ్ వస్తుంది. ఇప్పుడు ఆ అబ్బాయి సైడ్ నుంచి ఏమవుతుందంటే మదర్‌కి ఎదురు చెప్పలేకపోతుంటారు. సో, వాళ్ళ అంటే ఇటు వైఫ్ వైఫ్ అటు మదర్. చెప్పలేకపోతుంటారనమాట. సో, అది కూడా నేను మెయిన్ గమనించిన ఇష్యూ. ఎక్కువ మెయిన్ ఇష్యూ. అవి రెండే ఎక్కువున్నాయి.
సో అవి కూడా మనం క్లియర్ చేసుకోవాలి అంటే మీరు చెప్పిన పాయింట్స్లలో అడ్జస్ట్మెంట్ కంపారిజన్స్ కాకుండా కాంప్రమైజ్ అయ్యి అలా మూవ్ అవ్వాలి. అవుతుంది. ఇక్కడ ఫ్రీడమ్ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒపీనియన్స్ So, ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మూవీకి వెళ్ళాలి అంటే మదర్ ఇన్ లా పర్మిషన్ ఇవ్వటం ఈజ్ నాట్ దేర్ ఇన్ ద థింగ్ కదా. అవును. సో అక్కడ తను అంటే ఆ అబ్బాయి డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. గ్యారంటీగా తను కూడా ఒక మా Step. ఇంటికి వచ్చింది. సో తను ప్రైవసీ కానీ తనకి కావాల్సినవి కానీ ఆపుకోకూడదు. సో తను కూడా తన లైఫ్ని లీడ్ చేయాలి. ఇక్కడికి వచ్చి ఒక కండిషన్ లైఫ్లో ఉండలేరు అనమాట. సో అలా ఆలోచించి ఎక్కడ తను స్టెప్ తీసుకోవాలి, ఎక్కడ తను మాట్లాడగలగాలి అనేది మాత్రం ఇప్పుడు కంపల్సరీగా చేయాల్సింది అనమాట. సో చేస్తే దెన్ ఎందుకంటే ఇది లాంగ్ రన్లో సస్టైన్ అవుతుంది. సస్టైన్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో అండి. మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.